వేదికను అలంకరించిన దైవజనులు మన ప్యారిష్ పాస్టర్ గారు, ఎలాన్స్ గారు, రైట్ రెవరెండ్ బిజీ దేవదాసయ్య గారు, నా స్నేహితులు, నాకు అత్యంత ఆప్తులు, స్పిరిచువల్ బ్రదర్ అండ్ సిస్టర్స్. మా అక్కడిని చూసేటువంటి దాన్ని చూస్తే నాకు ఎందుకు తెలీదు, ఐ బికమ్ వెరీ ఎమోషనల్. అయితే జరిగిందని చెప్తాను నేను. మార్చి నెల 15వ తారీఖు వరకు నేను బాగానే ఉన్నాను. మార్చి నెల 15. అంతకుముందు లూజ్ మోషన్స్ అవుతా ఉండే, ఏంటి తగ్గట్లేదు. ఒక 5-6 నెలలు అయినాయి, 5-6 నెలలు. మధ్యలో విదేశాలకు కూడా వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డాను, బాత్రూమ్లో ఎదుర్కొంటూ తెచ్చాను. అయితే ఏంటి తగ్గట్లేదని మా గ్యాస్ట్రాంటాలజీ డాక్టర్ గారు అడిగా, ఏంటమ్మా ఏంటి తగ్గట్లేదంటే కొలినోస్కోపీ చేస్తాను అన్నాడు ఆయన. కొలినోస్కోపీ అంటే లోపలికి వీధిలోకి గొట్టం పంపి చూస్తాను ఏమన్నది. చూశారు, చూస్తే ఒక ట్యూమర్ కనబడుతుంది. నేను కూడా చూసాను అది టీవీ మీద, టీవీలో ఒక ట్యూమర్ కనబడుతుంది. ఏంటి బాబు ఒక యంగ్ గ్యాస్ట్రెంట్, ఏంటి బాబు అది అంటే అదేనండి కల్పిట్, అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అన్నాడు, అంటే క్యాన్సర్. దానివల్ల మీకు ఇదంతా వస్తుంది. బరువు తగ్గారంటే బరువు తగ్గాను, 8 కేజీలు తగ్గారంటే 15 కేజీలు తగ్గాను. హెమోగ్లోబిన్ తగ్గిపోయిందంటే హెమోగ్లోబిన్ తగ్గిపోయింది. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కదా. మా అమ్మగారు జ్ఞాపకం వచ్చారు. మా అమ్మగారికి 2-3 క్యాన్సర్లు వచ్చినాయి, చివరి చనిపోయారు. మా అత్యంత ఆప్తుడు, స్నేహితుడు ఈ చర్చికి బాలరాజు గారు, బాలరాజు గారు బోరింగ్ చేసిన ఆయనే. నేనే అడిగాను, ఆయన కూడా ఇలాంటి క్యాన్సర్ వచ్చింది. నాకు కనిపెట్టడానికి ముందు ఒక 2 నెలల ముందు, 3 నెలల ముందు చనిపోయాడు. నాకు ఆయనే వెళ్ళిపోయాడు మనసులో. బాలరాజు గారు వెళ్ళిపోయాడు, నెక్స్ట్ నేనే నిలబడ్డాను. నాకు బదిలీ కలుపు జాబ్ వచ్చింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నన్ను మోసిస్తారు అనుకున్నాను. అంత టెన్షన్ పడిపోయింది ఆ రోజు. తర్వాత డాక్టర్ వైద్యరావు గారు నాకు అత్యంత ఆప్తుడు, రోజు 2. ఆయన చూసాడు, ఏం పర్లేదు 2 అని చెప్పి నన్ను మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ మురళీకృష్ణ అని ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఆయన చూపెట్టాడు. చూపెడితే వెంటనే ఏం పర్లేదు వరి అవ్వకండి అని పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ అంటే ఏంటంటే బాడీలో ఎక్కడన్నా ఇది కాకుండా ఇంకెక్కడన్నా ఉందా అని చూశారు. అంతవరకు చాలా టెన్షన్ పడిపోయింది నేను, ఎక్కడో లేదు. అది గాడ్స్ గ్రేస్. ఎక్కడైతే ఉందో డిసైనింగ్ కాలన్ అని ఇంటెస్టైన్లో ఒక పార్ట్, ఆ పార్ట్లో ఉండదు, ఇంకెక్కడ లేవు, ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు. ట్యూమరు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు. దాంతో చాలా ధైర్యం వచ్చిందని చెప్పారు. ఏం పర్లేదండి, మీరు లివ్లో ఏమవ్వదు, ఆపరేషన్ చేస్తాం, మీకు ఏం పర్లేదు, అంత బ్రహ్మాండంగా అయిపోతారని చెప్తే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత 27 మార్చి రొమాటిక్ సర్జరీ చేయించుకున్నాను. రోబోస్ చేసిన ఆపరేషన్, మనిషి చేయలేదు, రోబోసే చేశారు ఆపరేషన్. ఆ ట్యూమర్ ఎక్కడ ఉందో అది కాకుండా పైన కింద ఇంటెస్టైన్ తీసేసి నేను బాగా సన్నమైపోయాను. నన్ను నేనే గుర్తుపోయలేని పరిస్థితిలోకి వచ్చాను. అందరూ ప్రార్థన చేస్తున్నారు. మా పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేసుకున్నాను. చర్చిలో అనౌన్స్ అయ్యిందండి, వద్దు, ఎందుకంటే కంట్రోల్ చేయడం కష్టం, జనాలందరూ వస్తారు, ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పాను. సరే పాపం ఆయన ప్రార్థన చేసేలేడు. ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత కీమో పెట్టించుకున్నాను. ఆపరేషన్ అయిన తర్వాత 4 సైకిల్స్ కీమో. ఆ కీమో పెట్టుకున్నంత కాలం ఏంటంటే, కీమో అంటే కీమోథెరపీ, మందులతో తగ్గిస్తున్నాం. ముందు సర్జికల్ ట్రీట్మెంట్ అయిపోయింది, తర్వాత కీమోథెరపీ, మందులతోటి తగ్గించుకోవడం. 4 సైకిల్స్. ఆ టైంలో మాత్రం అంటే పెద్ద వరి అవ్వలేదు, కానీ సన్నగా అయిపోయి, నల్లగా అయిపోయి, నన్ను నేనే గుర్తుపెట్టలేని పరిస్థితిలోకి వచ్చేసాను.
అందుకని ఎవరికి రావద్దన్నాను. చూస్తే పాపం జాలి పడతారు, మన చర్చి మెంబర్లే జాలి పడ. అప్పటికి కౌరు పెట్టి ఎవరన్నా ఫోన్ చేస్తే రావద్దు, డాక్టర్ రావద్దు అంటున్నారండి, డాక్టర్ రావద్దు అంటున్నారని చెప్పారు. చాలామంది మేము వస్తాం చూస్తామంటే వద్దండి, ఎందుకంటే ఆ కీమో తీసుకున్న టైంలో బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అందుకని వచ్చిన వాళ్ళకి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం అలాంటివి ఉంటే నాకు వచ్చేస్తాయి. అందుకని మార్చి 15 నుండి ఆగస్టు 15 వరకు 5 months నేను బయటికి రాలే. నా హాస్పిటల్ కూడా నేను వెళ్ళలేదు, చర్చికి రాలేదు. నా వైఫ్ పాపం షీ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ మీ. అదే కాకుండా నా కూతురు అల్లుడు వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టారు. డాడీకి ఆపరేషన్ అనగానే పరిటికి వచ్చారు, దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. మల్లుడు అయితే మరీను, మల్లుడు పాపం కొడుకు అంటే ఎక్కువ, అంత బాగా చూసాడు నాకు. మా కూతురు మామూలే, తను పాపం ఎవ్రీ కీమో కూడా వచ్చేది, అంత బాగా చూశారు. నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా అక్క డాక్టర్ శశిప్రభ, మా తమ్ముడు రమేష్ ప్రసాద్, మా అన్నయ్య సతీష్ ప్రసాద్, మా వదినలు, మా మరదళ్ళు అందరూ ప్రేయర్ చేయడమే కాకుండా నేను హాస్పిటల్ ఉన్నంత కాలం చాలా బాగా చూసుకున్నారు. చాలా, అదే నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఆ తర్వాత 5 నెలలు అయిపోయిన తర్వాత రికవర్ అయ్యి చర్చికొచ్చాం. ముందు చర్చికొచ్చి చర్చిలో ముందు కాలుకేసి ప్రార్థన చేయించుకున్నాం. పాస్టర్ అప్పుడు పాస్టర్ వచ్చారు, పాస్టర్ గారు పాస్టర్ గారు మిషేక్ సతీష్ కుమార్ గారు వెళ్ళిపోయి శామ్యూల్ నమస్కారం వచ్చారు. ఆయనతోటి పాపం ప్రార్థన చేయించుకున్నాం. ఆయన కూడా చాలా చాలా చక్కగా ప్రేయర్ చేశారు. తెలియకుండా సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు. అందరూ సంఘస్థులందరూ ప్రతి వాళ్ళు మేము ప్రార్థన చేసామంటే మేము ప్రార్థన చేసామంటున్నారు. మీ అందరూ ప్రార్థన వల్ల నేను మధ్యలో కాంటాక్ట్లో ఉన్నది మాత్రం మా ఫ్రెండ్ రెవరెండ్ విజయ్ దేవదాసయ్య గారు మధ్యలో కాంటాక్ట్, చాలా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు ఆయన. తర్వాత స్టెఫెన్ మనోహరం, వీళ్ళతోనే నేను టచ్లో ఉన్నాను, ఇంకెవరితో కాంటాక్ట్లో ఉండేవాడు కాదు. చాలా ప్రాణం పెట్టేది. నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకే ఆశ్చర్యంగా ఉండేది. పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ చాలా ప్రాణం పెట్టి చాలా బాగా చూసుకున్నాను నన్ను. దానివల్ల కంప్లీట్ రికవర్. నేను రికవర్ అయిపోయి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయి వస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారిని ఒకటే అడిగా, ఇంకెంతకాలం బతుకుతాను డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, నాకంటే ఎక్కువ బతుకుతాం మీరు అన్నారు. నాకంటే ఎక్కువ కాలం బతుకుతారు, మీకు ఏం పర్లేదు, బాగా అయిపోయారు మీరు అని చాలా ధైర్యం చెప్పారు. అలాగే ఆయన చెప్పినట్టే ఆగస్టు నుండి నాకు 15 కేజీలు 14 కేజీలు పెరిగాను. సో వెయిట్ పెరుగుతున్నానంటే బాగున్నాను లెక్క, వెయిట్ తగ్గిపోతున్నానంటే క్యాన్సర్ వస్తున్నట్టు లెక్క అనమాట. సో మీ అందరూ ప్రార్థనలు, దేవుని ఆశీర్వాదం, దైవజనులు, ముఖ్యంగా అసలు సంగతి చెప్పలే కదా మీకు. ఏప్రిల్ నెలలో మా తమ్ముడు చెల్లెలు బ్రదర్ జెస్సీ ఇద్దరు పని కట్టుకుని మెడ్రాస్ నుండి హైదరాబాద్ వచ్చి నాకు ప్రార్థన చేసి ధైర్యం చెప్పలేదు. నా కూతురు అప్పుడు అక్కడే ఉంది. చెప్పారు, అమ్మావు నీ కూతురున్నా కొడుకన్నా నీవే, షీఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ కేర్ ఆఫ్ యూ, చాలా బాగా చెప్పారు. వాళ్ళ ప్రార్థనలు మెయిన్. వాళ్ళిద్దరూ ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కూడా మీరు లేకుండా జరగడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళిద్దరూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీరు లేకుండా జరగడానికి వీల్లేదు, నేను వస్తున్నాను, మీ ఇద్దరు వస్తాను పరిగెట్టు నా కోసం వచ్చారు ఇద్దరు. సో నాకు ఎందుకో సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఊరు వెళ్తుంటే నాకు చాలా దిగులేసేస్తుంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాను కదా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎందుకో చాలా దిగులుగా ఉంటుంది. వెళ్ళిపోతున్నారు, సొంత సిస్టర్ వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకో దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఇది, దేవుడు ఏర్పాటు చేసిన బంధం. అది మనుషులు ఎవరు విడదీయలేరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అండ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. మదర్ కూడా, ఆంటీ మదర్ కూడా చాలా చక్కగా అందరి గురించి నా గురించి చాలా ప్రేయర్ చేశారు, ప్రేయర్లు పెట్టారు, చాలా చూసుకున్నారు నన్ను అందరూ. సో వీళ్ళే కాకుండా అందరూ ఒక ఇద్దరు ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు నన్ను ప్రాణం పెట్టి చూసుకునేవాళ్ళు. వాళ్ళు బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఏమీ కాదు. నా కోసం మా దగ్గర పనిచేస్తూ రాత్రులు పగలు ఉండిపోయి పనిచేస్తున్న కామాక్షి అని ఆవిడ నిలవడం
ఈమె కామాక్షి 23 ఏళ్ళు నా దగ్గర పనిచేస్తుంది. 23 years నా దగ్గర పనిచేస్తుంది. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఉండిపోయింది హాస్పిటల్, ఇంట్లో ఉండిపోయి వంట చేసి పెట్టి ఒక స్టేజ్లో నేను నడవలేని పొజిషన్లో ఉన్నాను. చేయబెట్టి నడిపించేది నన్ను. అంత బాగా చూసుకుంది. నిజంగా దేవుడు ఇచ్చిన ఒక సిస్టర్ లాగే ఫీల్ అవుతాను నేను. ఇదిగోమ్మా ఈ సందర్భంలో కామాక్షికి చిన్న చిరుకానుక ఎంత ఇచ్చిన తీరదు. ఇంకోటి ఉన్నాడు చాలా ముఖ్యమైన మనిషి, రాజు, డ్రైవర్ రాజు. ఏంటి రాజు? వాడు హాస్పిటల్ ముందుకు రాజు హాస్పిటల్కి నన్ను చేయబెట్టి నడిపించుకెళ్ళేవాడు. నైట్స్ లో పడుకునేవాడు. నైట్స్ ఇప్పుడు కేమో అన్నా ఆ రోజు సెలవుబట్టి వచ్చేసేవాడు. వచ్చి నన్ను నేను నడలేని పొజిషన్ ఉండేవాడిని, తూలిపోతుండేవాడిని. అలాంటప్పుడు వీళ్ళే నడిపించారు. వీళ్ళే కాకుండా నా కూతురు, మా అక్క చేయబెట్టి నడిపించి అదొక స్టేజ్లో ఏంటి ఇలాగైపోతున్నానో, నడవలేకపోతున్నాను ఏంటి, సన్నగా అయిపోయి నల్లగైపోయి అద్దంలో చూసుకుంటే నేనే అనుకునేవాడిని. ఇప్పుడు చాలా బెటర్, ఇంకా పూర్తిగా రాలేదు, బట్ కొంచెం పర్లేదు. నా ఫ్రెండ్స్ డాక్టర్ అర్జున రెగ్యులర్గా వచ్చి కూర్చునేవాడు హాస్పిటల్లో, నా ప్రాణం అని చెప్పేవాడు. ఈయన డాక్టర్ అర్జున సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ హాస్పిటల్ రిటైర్డ్, చాలా క్లోజ్ నాకు. మేము కలిసి చదువుకున్నాం మెడికల్ కాలేజ్లో. తర్వాత డాక్టర్ వైవీరావు గారు, సార్ ఒక్కసారి నిలబడండి సార్, ఆయన FRCS యూరాలజిస్ట్. ఆయన ఎంతో సేవ చేశాడు, ఎంతో తీసుకెళ్ళి ప్రతిదీ ఫాలో అవుతుండేవాడు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విల్ నాట్ ఫర్గెట్ యూ. తర్వాత మా అక్క శశిప్రభ, డాక్టర్ శశిప్రభ చేయబెట్టి నడిపించేది నన్ను. కీమోకి వెళ్ళినప్పుడు తను ఉండేది, హాస్పిటల్లో ఆపరేషన్ అవుతున్నప్పుడు అన్ని చోట్ల తను ఉండేది. మా అన్నయ్య, మా రెండో బ్రదర్ సతీష్ ప్రసాద్, మా అన్నయ్య, మా వదిన, వీళ్ళందరూ చాలా బాగా చూస్తున్నారు నన్ను. మర్చిపోలేను, ఎంతమంది ఆప్తులు ఉన్నందుకు నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. మీ అందరినీ నేను బాధపడితే క్షమించండి. రావద్దని ఎందుకు చెప్పానంటే ఇది కారణం. చూడడానికి ఎందుకు రావద్దనంటే బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అందువల్ల వద్దని చెప్పాను. క్షమించండి. మీ అందరి ప్రార్థనలు, ముఖ్యంగా మా సిస్టర్ ఉంది, మా అల్లుడు వాళ్ళ మదరు విజయ్ కుమారి, పాపం వచ్చి నన్ను చూసి బోర్మని ఏడ్చింది. హాస్పిటల్కి వచ్చి మా వియ్యంకురాలు బోర్మని ఏడ్చింది. ఇంకో సిస్టర్ ఉంది, రామ్ గణేష్ వైఫ్. వచ్చే రామ్ గణేష్ గారు రాచారా? రమేష్ గారు వస్తున్నారా? రామ్ గణేష్ వైఫ్ అయితే అప్పుడు అలా ఉన్నానంటే పిచ్చోళ్ళలో ఉన్నాను నేను. వచ్చే టైంకి నేను మా ఇంట్లో నల్లగా చుట్టూ పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి చూసి బోర్మని ఏడిచింది. నాకు ఏడిపోయింది, అంత దారుణంగా ఉన్నా అన్నమాట. ఈరోజు ఇలా ఉన్నానంటే అంత దేవుడి కారణం. మీ అందరి ప్రార్థనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా బాధపడితే క్షమించండి. మా తమ్ముడు వచ్చాడు, వాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా చూపుతున్నాడు. రమేష్ ప్రసాద్, మా మద్దతు సుజాత, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉండేది. నేను లోపల ఉన్నట్టు బయట లైన్ మ్యాన్లు వీళ్ళందరూ ఉండేవాడు. సో మొత్తం కుటుంబం అంతా నన్ను కాసింది. అందరూ ఎంతో బాగా చూసుకున్నారు నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సార్.